సార్ ఏంటి సార్ ఏం చేశారు మీరు? నన్నెంత మోసం చేస్తారా? మీరు నాకేం చెప్పారు, చివరికి ఏం చేశారు? మోసం ఏంటి? డబ్బులు కాసుపడి నువ్వే కదా కేసు ఒప్పుకున్నావు, మళ్ళీ నన్ను అంటున్నావేంటి? చాలా చిన్న కేసు అంటేనే కదా సార్, మీరు చెప్పినట్టే నేను చెప్పాను. చివరికి నన్ను ఇలా ఇరికిస్తారా? చెప్పండి సార్, ఇలా చేశారేంటి? నేరం చేసిందే కాక పోలీస్ మీదే చెయ్యేస్తావా? నువ్వెలా బయటకు వస్తావో నేను చూస్తాను. ఎక్కించండి. ఆగండి సార్, ప్లీజ్ ఆగండి సార్. ఏం జరిగింది అన్నయ్య? సార్ వద్దు సార్. ఏంటి సార్ ఇది? మా అన్నయ్య ఏ తప్పు చేయడు సార్, చాలా మంచివాడు సార్. ఏంటి బావగారు ఇది? అసలు ఏం జరిగింది? బాబుగారు నేను మోసపోయాను. తులసి, నన్ను అందరూ మోసం చేశారు. నేను పెద్ద పొరపాటు చేశాను. అవునన్నయ్య, ఇప్పటికైనా ఏం జరిగిందో చెప్పన్నయ్య. అసలు ఏం జరిగింది? ఒక చిన్న కేసు ఉంది, ఒప్పుకుంటే డబ్బులు ఇస్తామన్నారమ్మా. నేను లోన్ డబ్బులు కట్టాలి కదా, అప్పు తీర్చొచ్చు అని ఆశపడి కేసు ఒప్పుకున్నాను. కానీ వీళ్ళు నన్ను బలి చేస్తున్నారని నాకు అసలు తెలియలేదమ్మా. నా కర్మమ్మ అంతా. ఏంటి ఎస్ఐ గారు ఇది? ఏంటండి, ఏం చేశారు? క్రిమినల్ని పట్టుకోవడం చేతకాక మీ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఒక అమాయకుడిని ఇరికిస్తారా? మాట్లాడరేంటి సార్? ఇదేంటిది? అనవసరంగా నేను ఇరుక్కుపోయేలా ఉన్నానే. చూడండమ్మా, యాక్సిడెంట్ తానే చేశానని జడ్జి గారి ముందు ఒప్పుకున్నాక ఇంకా ఈ డిస్కషన్స్ అనవసరం. తను ఎక్కించండి, అయ్యా వెళదాం. తను ఎక్కించండి. సార్ ఏంటి సార్ ఇది? అసలు నాకు డ్రైవింగే రాదు సార్. యాక్సిడెంట్ అంటున్నారు. తులసి, విన్నావా? బాబుగారు విన్నారా? మీరే ఎలాగే నన్ను కాపాడండి బాబుగారు. ప్లీజ్ బాబుగారు, నన్ను కాపాడండి బాబుగారు. సార్ నిజం సార్. సార్, మా అన్నయ్యని దయచేసి వదిలేయండి సార్. తనే తప్పు చేయడు సార్. మీ స్వార్థం కోసం మా అన్నయ్యని బలి చేయకండి సార్, ప్లీజ్ సార్. చూడమ్మా, ఏదైనా ఉంటే నెక్స్ట్ దఫా కోర్టుకు వచ్చినప్పుడు అక్కడ నిరూపించుకోండి, అంతేకాని మాకు అడ్డుపడకండి. ఇతన్ని ఎక్కించండి అయ్యా. అన్నయ్య, బాబుగారు సార్, మా తులసి రా. అన్నయ్య, తులసి, అరే బాబుగారు ఎక్కు. బాబుగారు తులసి, ఆగండి సార్. అన్నయ్య, సార్ అన్నయ్య, సార్ మా అన్నయ్యకి ఏ పాపం తెలియదు, వదిలేయండి సార్. సార్, అన్నయ్య, అన్నయ్య. తులసి, తులసి ఊరుకో తులసి. తులసి, ఇప్పుడు నువ్వు ఎంత ఏడ్చినా లాభం ఉండదు. పోలీసుల్ని బతిమలాడి అసలు ఉపయోగం కూడా లేదు. మనం ఓ పని చేద్దాం. మనం వెంటనే హరీష్కి సపోర్ట్గా ఒక మంచి లాయర్ని అరేంజ్ చేసుకుందాం. అప్పుడైతేనే హరీష్ సేఫ్గా బయటికి రాగలుగుతాడు. సరేనా? సరేనండి, పదండి, వెళ్దాం, పదండి. నువ్వు లోపలికి వెళ్ళావంటే చాలు, ఐఎమ్ సేఫ్. ఏంటి మీరనేది? నిజం.
ఆ యాక్సిడెంట్ కేసులో పోలీసులు హరీష్ని అరెస్ట్ చేశారు. అన్నయ్యని కాపాడుకోవడం కోసం తులసి తెగ ఆరాటపడిపోతుంది. దీన్ని బట్టి వాళ్ళు కావాలనే మీ అన్నయ్య శ్రీకాంత్ని చంపేశారని క్లియర్గా అర్థమవుతోంది కదా. అంటే మా అన్నయ్య చనిపోయింది యాక్సిడెంట్లో కాదా? అమ్మయ్యా, నిజం బయటపడి అదెక్కడ నా మీదకి వస్తుందో అని భయపడిపోయాను. ఏమండి చూసారా, మా అన్నయ్యని చంపేశారండి వాళ్ళు. ఇందాక అదే విని షాక్ అయ్యాను సౌపర్ణిక. అభం శుభం తెలియని మా అన్నయ్యని నాకు దూరం చేసిన వాణ్ణి ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. ఈ అవకాశం వదులుకోకూడదు. పద సౌపర్ణిక, ఇప్పుడే వెళ్ళి లాయర్ని కలుద్దాం. పదండి, మా అన్నయ్యని పొట్టన పెట్టుకున్న వాళ్ళ అంతు చూడాల్సిందే. వాళ్ళకి ఉరిశిక్ష పడేదాకా నేను నిద్రపోను. పద. వీళ్ళు లోపలికి వెళ్ళారంటే చాలు, నేను సేఫ్. చెప్పండి. అది అసలు ఏం జరిగిందంటే మేడం, ఒక చిన్న కేసు ఉంది, ఒప్పుకుంటే డబ్బులు ఇస్తా ఉన్నారమ్మా. నేను లోన్ డబ్బులు కట్టాలి కదా, అప్పు తీర్చొచ్చు అని ఆశపడి కేసు ఒప్పుకున్నాను. కానీ వీళ్ళు నన్ను బలి చేస్తున్నారని నాకు అసలు తెలియలేదమ్మా. నా కర్మమ్మ అంతా. ఓకే, నాకు మ్యాటర్ మొత్తం అర్థమైంది. ఈ కేసు నేనే టేకప్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. కానీ మీ అన్నయ్య ఆ యాక్సిడెంట్ చేయలేదని నిరూపించడానికి ఏమైనా ఆధారాలున్నాయా? అసలు తనకి 4-వీలర్ డ్రైవింగే రాదంట. అలాంటప్పుడు తను కారు ఎలా నడపగలడు, యాక్సిడెంట్ ఎలా చేయగలడు? బట్ మనం అది ప్రూవ్ చేయడం చాలా కష్టం సిద్ధు గారు. మేడం గుర్తుకొచ్చింది. ఆ రోజు శ్రీకాంత్ గారికి యాక్సిడెంట్ జరిగిన టైంలో మా అన్నయ్య నాతో పాటే పెళ్లి మండపంలోనే ఉన్నాడు. గుడ్. బట్ ఈ ఎలిబి ఉందని చెప్తే సరిపోదు, స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. మీ అన్నయ్య ఆ టైంలో యాక్సిడెంట్ ప్లేస్లో లేడు, పెళ్లి మండపంలోనే ఉన్నాడు అని చెప్పడానికి ఆధారాలు సంపాదించండి. ఎవిడెన్స్ దొరికిందంటే అతన్ని ఇన్నోసెంట్ అని నేను ప్రూవ్ చేస్తాను. థ్యాంక్ యూ మేడం, నేను ఎలాగైనా ఆ ఎవిడెన్స్ తీసుకొని వస్తాను. ఓకే.